నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్నటిదాకా అఖండ తాండవం వర్సెస్ ఓజీ సెప్టెంబర్ 25వ తారీఖు అని చెప్పేసి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అఖండ తాండవం వర్సెస్ విశ్వంబర అని చెప్పేసి అంటున్నారు. సో గతంలో కూడా దాదాపు 11 సార్లు పోటీ పడి ఈసారి 12వసారి పోటీ పడుతున్నారని చెప్పేసి కొంత వార్త. సో నిజంగా అఖండ తాండవం వర్సెస్ విశ్వంబర జరిగే అవకాశం ఉంటుందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఇద్దరు సమూజీలండి, బాలయ్య బాబు, చిరంజీవి గారు. కానీ వాళ్ళిద్దరు సినిమాలో మీరు అన్నట్టుగా దాదాపు 10-12 సినిమాల దాకా పోటీ పడ్డారు. సంక్రాంతి బరిలో కూడా చాలా సినిమాలు పోటీ పడినాయి. అలాంటిది ఈసారి మీరు బడ్జెట్ పరంగా చూసుకుంటే దాదాపు ఇంచుమించు ఒకే బడ్జెట్. విశ్వంబర బడ్జెట్, అఖండ 2 బడ్జెట్ ఒకటే. ఇది 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు. చిరంజీవి గారు కూడా ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు, బాలయ్య బాబుకి పాన్ ఇండియా ప్రాజెక్టు. అలా చూసుకుంటే కంపారిజన్ పరంగా చూసుకుంటే ఒక విధంగా నువ్వా నేనంటూ పోటీ పడుతున్నట్టుకు వెళ్ళాలి. కాకపోతే ఏం జరిగిందంటే విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ లేదు, ఇప్పటికీ క్లారిటీ లేదు. వాళ్ళు అనౌన్స్ చేయలే. వాళ్ళు 2 సార్లు చేశారు, మళ్ళీ అది వాయిదాలు పడిపోయినాయి. సంక్రాంతికి రావాలి, ఇది రాలేదు. కానీ ఇక్కడ అఖండ 2 అయితే సెప్టెంబర్ 25ని వాళ్ళు డేట్ ఇచ్చారు. ఆ డేట్ తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ పక్క షూటింగ్, ఓ పక్క పోస్ట్ ప్రొడక్షను, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. విశ్వంబర ఎక్కడ ఆగింది తెలియట్లా. అఖండ 2 కూడా విఎఫ్ఎక్స్ వర్క్ మీద బ్రహ్మాండంగా పాజిటివ్ టాక్ వచ్చింది. విశ్వంబర విఎఫ్ఎక్స్ వర్క్ మీద నెగిటివ్ టాక్ వచ్చింది. ఒకటేమో పాజిటివ్ టాక్లో ఉంది, ఒకటి నెగిటివ్ టాక్లో ఉంది. అందువల్లే అది మంచి క్వాలిటీగా చేయించాలనే ఉద్దేశంతో దాన్ని మార్చారు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ వర్క్ చేసి కంపెనీని మార్చుకున్నారని టాక్ వస్తుంది. మరి అది ఒకవేళ దాని మీద నమ్మకం పూర్తవుతున్న నమ్మకం లేదా, ఇంకా బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారా, రిలీజ్ డేట్ ఎప్పుడు, ఇలాంటివన్నీ ఏం అప్డేట్స్ రావట్లా. ఈ సినిమాని చిరంజీవి గారు మర్చిపోయి, చిరంజీవి గారు ఏమో ఆ సినిమా షెడ్యూల్ అయిపోయింది. ఒకటి అనిల్ రావిపూడి సినిమా చకచక ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఏ దశలో ఉందనేది విశ్వంబరకు లేదు. ఒకవేళ అఖండ 2 వచ్చే టైంలోనే ఇది వచ్చే అవకాశం ఉందా, వస్తే 2 పోటీ పడతాయా? ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టుగా విశ్వంబర సీజీ వర్క్ అవ్వకుండా ఉండి ఇది షూటింగ్ పరంగానూ పోస్ట్ ప్రొడక్షన్ పరంగా డిలే అయితే ఈ 2 సంక్రాంతికి పోటీ పడతాయా అనేది చర్చలు నడుస్తుంది బాగా బయట. అయితే సాధారణంగా అనిల్ రావిపూడి సినిమా ఏదైతే ఉందో అది మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక గెస్ట్ రోల్లో వెంకటేష్ గారు కూడా కనిపించబోతున్నారని గతం 2025 సంక్రాంతికి మనం చూసాం. సంక్రాంతికి వస్తున్నంత ఒక మంచి హిట్ కొట్టారు. ప్రతి సంక్రాంతికి ఏదో ఒక హిట్ కొడతారని చెప్పి చూస్తుంటారు అనిల్ రావిపూడి. సో ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా ఉండదు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఒకవేళ నిజంగా ఈ 2 సంక్రాంతి బరులు నుంచి ఉంటే అనిల్ రావిపూడి సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? సాధారణంగా అదే జరగాలి. ఒకవేళ అఖండ 2 కానీ సెప్టెంబర్లో రిలీజ్ కాకపోయినా విశ్వంబర మరి డేట్ ఇంతవరకు అనౌన్స్ చేయలే. కాకపోయినా ఒకవేళ సంక్రాంతికి బరిలోకి బాలయ్య బాబు యథాప్రకారం పోటీ పడతారు. గతంలో ఎట్లా బాలయ్య బాబును చిరంజీవి గారు సంక్రాంతికి పోటీ పడ్డారు, అఖండ వర్సెస్ విశ్వంబర లాగా పరిస్థితి తయారవుతుంది. కాకపోతే ఇదేమో హిట్ కాంబినేషన్. ఇప్పుడు బాలయ్య బాబు బోయపాటి అంటేనే హిట్ కాంబినేషను. మరి వశిష్ఠ అంటే కొత్త డైరెక్టర్ చిరంజీవి గారికి మొట్టమొదటిసారిగా ఒక ప్రయోగం చేశారు. బింబిసార చూసి మళ్ళీ వశిష్ఠకి అవకాశం ఇచ్చారు. మరి ఒక విధంగా చెప్తున్నా ప్రయోగం చేశారనుకోవాలి, రిస్క్ చేశారనుకోవాలి. ఈ 2 కూడా సోషియో ఫాంటసీ టైప్ కథాంశాలే. అక్కడ కూడా ఒక సూపర్ హీరో టైపే చిరంజీవి గారు, ఇక్కడ బాలయ్య బాబు సూపర్ హీరో టైపే. దానికేమో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ చిరంజీవి గారి సినిమాకి, దీనికేమో తమన్ మ్యూజిక్. కాబట్టి ఈసారి దేవిశ్రీ ప్రసాద్ తమన్ కాకుండా కీరవాణి వర్సెస్ తమన్, చిరంజీవి గారు వర్సెస్ బాలయ్య, యువి కృష్ణ వర్సెస్ ఇట్లా కాంబినేషన్స్ అయితే వెళ్తున్నాయి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే చిరంజీవి గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఆయన ఇంద్ర సినిమాతో ఒక ఫ్యాక్షనిజం సినిమాని చూసాం. కానీ అంతకుముందే బాలకృష్ణ గారు ఫ్యాక్షనిజం సినిమాలు తీశారు. ఇప్పుడు అఖండ తాండవం ఏదైతే ఉందో దీంట్లో ఒక సూపర్ మ్యాన్గా, సో చిరంజీవి గారిని ఇలాంటి గెటప్ అంటే మనం జగదేకుడి అతిలోక సుందరి చూసినా సరే ఓన్లీ ఆ రింగు పెట్టుకున్న కొద్దిసేపు మాత్రమే సూపర్ హీరో లాగా మనకు కనిపిస్తుంటారు. సో పూర్తి స్థాయి సూపర్ హీరో కనిపిస్తున్న చిరంజీవి గారిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే చిరంజీవి గారు సూపర్ హీరో అంటే అది ఆ కాన్సెప్ట్ హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా విశ్వంబర మంచి సినిమా అవుతుంది. టైటిల్లో చాలా హెవీనెస్ ఉంది, మంచి టైటిల్. ఇది తక్కువ టైటిల్ కాదు, ఇది అద్భుతమైన టైటిల్. టైటిల్స్ పరంగా కూడా చాలా హెవీనెస్ ఉన్న టైటిల్సే. ఎలా తీశారో అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పాత్రల పరంగా వాళ్ళు చేయగల సత్తా ఇద్దరికే ఉంది. ఇద్దరు కూడా స్టార్డమ్ బాగా వచ్చిన వాళ్ళు. ఒక విధంగా చిరంజీవి గారు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఈయనేమో దరిదాపుల్లోకి వచ్చేసారు. గ్యాప్ ఉండేది కానీ బాలయ్య బాబు చిరంజీవి గారు దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు ఫైట్ నువ్వా నేననేలాగా తయారైపోయింది. ఇదివరకు ఏంటంటే కొంత సమూజ్జీల ఫైట్ లాగా ఉండేది కాదు, ఇప్పుడు సమూజ్జీల ఫైట్ లాగా మారింది. అందువల్ల రేపొద్దున ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కంపారిజన్ మొదలవుతుంది. అఖండ 2 ఎంత వసూలు చేసింది, విశ్వంబర ఎంత వసూలు చేసింది,
ఈ లెక్కలు అఖండ బడ్జెట్ ఎంత, విశ్వంబర బడ్జెట్ ఎంత, ఎవరి స్టామినా ఎంత, ఈ లెక్కలన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఒక విధమైన పోటీ వాతావరణం నెలకొంటుందని అనిపిస్తుంది నాకు. అయితే చాలా కాలం తర్వాత చిరంజీవి బాలకృష్ణ అనేటువంటి పోటీని మర్చిపోయారు చాలా మంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర వర్సెస్ ఏదైతే అఖండ తాండవం ఉందో ఈ రెండు కూడా మళ్ళీ గతాన్ని తలపించే అవకాశాలు ఉన్నాయంటారా? మరి పెద్ద ప్రాజెక్టులు, గణనీయ ప్రాజెక్టులు ఈ ఎంత వసూలు చేస్తాయి? ఇప్పుడు అదేనండి, సినిమా డిలే అయితే ఆటోమేటిక్గా దాని మీద ఒక నెగిటివ్ ప్రచారం వచ్చేస్తుంది. అది ఫాస్ట్గా సంక్రాంతి రిలీజ్ అయిపోయి ఉంటే ఇంత ఇది ఉండేది కాదు. ఎక్కడ ఆగింది ఏమిటి అనేది ఒక స్టేట్మెంట్ రూపంలోనో లేకపోతే ఒక చిన్న గ్లింప్స్ రూపంలోనో వాళ్ళు రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆగస్టులో చిరంజీవి గారి బర్త్డే కూడా రాబోతుంది. ఆయన బర్త్డే కన్నా అప్డేట్స్ రావాలి కదా. బర్త్డేకి ఒక ట్రైలరో రిలీజ్ చేసుకుంటే సెప్టెంబర్లో రిలీజ్ పెట్టుకుంటే ఖచ్చితంగా క్లాషెస్ తప్పదు.